హలో ఎవ్రీవన్. నేను మీ డాక్టర్ అశ్విని, 49 స్పెషలిస్ట్, 49 రాజమండ్రి బ్రాంచ్. చాలామంది ఇప్పుడున్న జనరేషన్‌లో కూడా కెరియర్ ఓరియెంటెడ్‌గా అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే స్టడీస్ అని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళటం. సో, మ్యారేజెస్ అనేవి కొంచెం పోస్ట్‌పోన్ చేసుకోవటం వల్ల వాళ్ళకి బేసిక్ డౌట్స్‌తో వస్తూ ఉంటారు మా దగ్గరికి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి మేడం అని అడుగుతా ఉంటారు. ఎగ్ ఫ్రీజింగ్ అనేది కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎన్ ఐవీఎఫ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి. సో, ఎగ్ ఫ్రీజింగ్ అనేది దాన్నే మనం సోషల్ ఫ్రీజింగ్ అని కూడా అంటాము. సో, ఎగ్స్‌ని మనము భద్రపరచడం అనమాట. దీనివల్ల ఏంటి ఉపయోగాలు? ఎవరు చేసుకోవాలి నిజంగా? ఎంతవరకు అవసరం ఉంటుంది? అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. సో, ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఆర్ ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అంటారండి. దాని సైంటిఫిక్ టర్మ్. ఇందులో ఏంటంటే ఎగ్స్‌ని మనము 10 డేస్ ఇంజెక్షన్స్ ఇచ్చి, సో ఎప్పుడైతే ఓ సర్టెన్ సైజ్ పెరిగిన తర్వాత వాటిని మనము బయటికి తీసి ఫ్రీజ్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో అప్పుడు ఆ ఎగ్స్ని మనం మళ్ళీ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ని మళ్ళీ బయటికి తీసి అప్పుడు వాళ్ళు యూస్ చేసుకోవచ్చు అనమాట. సో కెరియర్ ఓరియంటెడ్గా ఉన్న ఉమెన్, సో అట్ ద సేమ్ టైం ఏమన్నా కీమోథెరపీస్ కానీ అనుకోకుండా అటువంటి ట్రీట్మెంట్స్ వెళ్ళాల్సి వచ్చిన లైక్ కీమోథెరపీ, రేడియోథెరపీ, వీళ్ళలో ఏంటంటే మనకి కొంచెం ఎక్కడైతే ఓవరీస్ ఉంటాయో అవి కొంచెం కీమో సెన్సిటివ్ అనమాట, రేడియో సెన్సిటివ్. సో దీనివల్ల ఏంటంటే కొంతవరకు ఊసైట్ అండ్ ఎగ్ క్వాలిటీ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళకి కూడా మేము ఊసైట్ ఫ్రీజింగ్ ఆర్ ఎగ్ ఫ్రీజింగ్ చెప్తాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కొంచెం ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువ ఇన్సిడెన్స్ పెరుగుతుంది. సో దీన్ని వల్ల బాధపడుతున్న యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అన్మ్యారీడ్ వాళ్ళు కూడా ఏంటంటే బిఫోర్ సర్జరీకి ఎగ్స్ని వీళ్ళు తీసి ఫ్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారో లేదా వాళ్ళ ట్రీట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఎగ్స్ అనేది యూస్ చేసుకోవచ్చు. సో ఇది అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్ అండి. మేడం దీంట్లో సక్సెస్ రేట్ ఉంటుందా అని అడగచ్చు. సో సక్సెస్ రేట్ డెఫినెట్గా ఉంటుందండి. అది కూడా ఏజ్ డిపెండెంట్ ఉంటుంది. 35 బిలో వాళ్ళకి, 40+ వాళ్ళకి కూడా ఏజ్ వైజ్ కూడా మనకి సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అవుతుంది. ఎస్పెషల్లీ 35 బిలో ఉన్న వాళ్ళు ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ వాళ్ళు ఎప్పుడు యూజ్ చేద్దాం అనుకుంటే మాత్రం అప్పుడు దాని యొక్క క్వాలిటీ కొంతవరకు బాగానే మెయింటైన్ అవుతుంది. అదే మనకి 35 క్రాస్ అయిన వాళ్ళు ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకుంటే ఏంటంటే వన్స్ ఆ ఎగ్స్ ఫ్రీజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళు యూజ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి కొంతవరకు క్వాలిటీ అనేది తగ్గుతుంది. సో సక్సెస్ అనేది విత్ ఏజ్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇలా ఏంటంటే ఇప్పుడు చాలామంది కెరీర్ ఓరియంటెడ్ ఉమెన్ కూడా చేసుకుంటున్నారండి సోషల్ ఫ్రీజింగ్. సో దీనివల్ల ఏంటంటే ఉపయోగాలు అయితే ఉంటాయి, నష్టాలు అయితే ఏమి ఉండవు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉన్నారో సో ఆ టైము వాళ్ళ ఎగ్స్ని, సో ఏజ్ని కాంప్రమైజ్ అవ్వకుండా ఆ ఎగ్స్ అనేది మనము ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ప్రెగ్నెన్సీ రేట్ అనేది బెటర్గా ఉంటుంది, లైవ్ బర్త్ రేట్ కూడా బాగుంటుంది. సో ఇలా ఏమన్నా ఇంకా మీకు డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఏమైనా ఉన్నా, ఫర్దర్గా ట్రీట్మెంట్స్ వెళ్ళాలన్నా కూడా మన దగ్గర ఇక్కడ మనం అవైలబుల్గా ఉన్నాయండి రాజమండ్రి బ్రాంచ్ 49లో. యూ క్యాన్ కమ్ అండ్ హ్యావ్ యువర్ డౌట్స్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ.